ఉంది సార్. శేఖర్ రెడ్డి గారు 1 by 1 మాట్లాడదు. మంత్రులు మర్రాబ్ సురేష్ గారు ఉన్నారు జనసేన పార్టీ నుంచి. సురేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి బ్రహ్మనాయుడు గారు. 2 అంశాలు. మొదట మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేశారు పోలీసులు. సో రెండో అంశం అక్రమ మైనింగ్. సో మొదటి అంశం గురించి ఏం చెప్తారు? సీదిరి అప్పలరాజు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారా? సార్ నమస్తే అండి బ్రహ్మనాయుడు గారు, అలాగే శేఖర్ రెడ్డి అన్నకి, అలాగే రాజ్ న్యూస్ వీక్షకులకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్ ఇక్కడ 2 అంశాలు శేఖర్ రెడ్డి అన్న చాలా చక్కగా మాట్లాడాడు. నాకేంటంటే రిక్వెస్ట్ నా తరఫు నుంచి, శేఖర్ రెడ్డి అన్న నేను మాట్లాడినంత వరకు అలా వినమనండి, తర్వాత ఆయన అంశం ఏంటో చెప్పమని చెప్పండి, ఇబ్బంది పెట్టొద్దు నన్ను దయచేసి. ఎందుకంటే ఖచ్చితంగా మధ్యలో నేను అలాంటి మాటలు మాట్లాడినా మీరు మాట్లాడండి. నా రిక్వెస్ట్ అన్న ప్లీజ్. అయితే ఇప్పుడు సీదిరి అప్పలరాజు చేసింది తప్ప అంటే 100కి 100 తప్పేనండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు యాక్సిడెంట్లు అనేది ఏదైనా రోడ్డు ప్రమాదాలు జరగడం సర్వసాధారణంగా మనకున్న పరిస్థితులు బట్టి ఎక్కడైనా జరగవచ్చు, యాదృచ్ఛికంగా జరుగుతాయి. అది నిజంగా బాధాకరమైన విషయం. సీదిరి అప్పలరాజు పిల్లాడు 18 ఏళ్ల వయసు ఉన్న పిల్లాడు బైక్ యాక్సిడెంట్ చేశాడు, అదేదో జరిగింది. అప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా ఏదైతే ఆయనకున్న ఒక బాధ్యతగా, ఎందుకంటే ఈయన ప్రజా పరిపాలన చేసే ఒక నాయకుడు, మాజీ మంత్రి, ఒక ఎమ్మెల్యేగా చేసి ఒక డాక్టర్ చదువుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్తే ఆయన ఒక డాక్టరు, ఆయన ఒక మంత్రి, ఆయన ఒక చదువుకున్న వ్యక్తి అంతకంటే ముందు. అయితే అలాంటి వ్యక్తి ఒక యాక్సిడెంట్ జరిగేటప్పుడు అక్కడ ఎవరైతే యాక్సిడెంట్ గురయ్యారో ఆ వ్యక్తిని మనం హాస్పిటల్కి తీసుకెళ్ళడము, లేదంటే ఏదో ఒకటి ఆయన ఫస్ట్ ఎయిడ్ అని ఆయన ప్రాణాలు కాపాడే బాధ్యత తీసుకోవాలి ఫస్ట్. అది కాకుండా వాళ్ళ అబ్బాయిని రక్షించే పనిలో వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్లిపోయి ఫస్ట్ ఎయిడ్ అన్ని చేయించుకొని ఆ యొక్క ఏదైతే యాక్సిడెంట్ గురైన ఒక వ్యక్తిని పూర్తిగా పట్టించుకుంటూ వదిలేశారు. కనీసం ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఉంటే యాక్సిడెంట్ గురైన వ్యక్తి పరిస్థితి ఎలా ఉందని చెప్పి కనుక్కొని వాళ్ళందరినీ ఇమీడియట్ గా అంబులెన్స్ తీసుకెళ్లి ఇద్దరికి కూడా ఒకేసారి ట్రీట్మెంట్ చేసి ఉండొచ్చు. కానీ అక్కడ అలా జరగలేదు. అక్కడ ఏం జరిగింది, సీదిరి అప్పలరాజు కొడుకును మాత్రమే సేవ్ చేసుకుని ఈ అబ్బాయిని కేసుల్లో వెళ్లకుండా ఉండడానికి కనీసం కొన్ని వాళ్ళైనా ఎవరు వాళ్ళ ఇంట్లో సన్నిహితంగా ఉండి వాళ్ళ పిల్లాడితో పాటు స్నేహంగా ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ నాన్న, వాళ్ళందరూ కూడా సీదిరి అప్పలరాజు గారు ఒక కన్సర్న్లో వాళ్ళ దగ్గర ఏదో రకంగా వాళ్ళెవరు అనొచ్చు, లేదంటే వాళ్ళ పనులు చేసే వ్యక్తులైనా అనొచ్చు. అంటే వేరే ఒక వ్యక్తిని ఇందులో ఇన్వాల్వ్ చేసి పెట్టడం జరిగింది. అంటే ఆయనకి లైసెన్స్ లేదనా, లేదంటే ఇంకేదైనా కారణాలు, లేదా మంత్రి పిల్లాడు రేపు పొద్దున ఏదైనా పెద్ద అయిపోతుంది. యాక్సిడెంట్ అనేది సర్వసాధారణం సార్, ఎక్కడైనా జరుగుతుంది. సీదిరి అప్పలరాజు పిల్లాడు యాక్సిడెంట్ పొరపాటున జరుగుతుంది, ఎవరు కావాలని చేయరు. అలాంటి వ్యక్తిని కాదని చెప్పేసి వేరే వ్యక్తిని అక్కడ పెట్టడం, పోలీసుల్ని వీళ్ళందరినీ కూడా పక్కతో పట్టించడం, ఇవన్నీ చేయడం అనేది ఇది చట్ట విరుద్ధమా కాదా? ఫస్ట్ శేఖర్ రెడ్డి అని దాని గురించి మాట్లాడాలి. ఓకే. ఇప్పుడు అలాంటి విషయాలు చేస్తే రేపు పొద్దున్న అంటే ఒక మ్యానిపులేషన్ అనేది చేస్తే రేపు పొద్దున్న ఎవరైనా కావాలని ఒక వ్యక్తిని వెళ్ళి గుద్దుతారండి, యాక్సిడెంట్ అని చూపిస్తారు. మర్డర్ కేసు అని ఎందుకు అంటున్నారంటే ఏమైనా కావాలని చేశారా? కానీ కావాలని చేసే ఆలోచన అక్కడ లేదు. కానీ వీళ్ళు చేసినటువంటి ఏదైతే మ్యానిపులేషన్ ఏదైతే ఉందో అక్కడే డ్రైవింగ్ చేసే వ్యక్తిని మార్చారు. ఇవన్నీ తప్పుడు, పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారు కాబట్టి ఆ యొక్క వ్యక్తిని ఇంటెన్షనల్ గా ఏదైనా తప్పు చేసి ఉంటారు కాబట్టి మర్డర్ కేసు పెట్టారు అక్కడాట. లేదంటే మర్డర్ కేసు పెట్టరండి, యాక్సిడెంటే పెడతారు అక్కడాట. శేఖర్ రెడ్డి అన్న ముందు అది గమనించాలి. ఎందుకంటే ఎక్కడైనా జరగవచ్చు, ప్రజాప్రతినిధిగా నేను తీసుకెళ్లొచ్చు కదా, ఇగో మా అబ్బాయి ఇలా యాక్సిడెంట్ అయింది, ఒక వ్యక్తి ఇలా జరిగింది అని చెప్పి చెప్పొచ్చు. దానికోసం వేరే వ్యక్తిని మార్చాల్సిన అవసరం లేదు కదా. ఇది ఎంత పెద్ద క్రైమ్, యాక్సిడెంట్ కంటే ఇది 100 రెట్ల క్రైమ్ సార్ బ్రహ్మనాయుడు గారు. అక్కడ అది ఒకటే తప్ప ఎందుకు ఆ పిల్లాడికి వాళ్ళ నాన్నగారు డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి, అందులో ఒక ఎస్ఐ గారు కూడా ఎవరో వాళ్ళకి ఇలాంటి సలహాలకి ఏదో జరిగిందని చెప్పి ఆ ఎస్ఐ గారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇలాంటివి చేయకూడదు సార్. ఎందుకంటే రేపు నేను చేయొచ్చు, నా పిల్లలు చేయొచ్చు, శేఖర్ రెడ్డి అని జరగవచ్చు, పొరపాటున ఏదైనా జరగవచ్చు. కానీ జరిగినట్టు చెప్పాలి కదా. సో మీరు ఎందుకు వ్యవస్థలు మేనేజ్ చేయాల్సిన అవసరం? జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి బాధిత కుటుంబానికి అండగా ఉంటే పరిస్థితి వచ్చేది కాదంటారు. ఉండాలి కదా సార్ అది. అయితే రెండో అంశం ఏంటి, మన మైనింగ్, అక్రమ మైనింగ్. ఈ ఏదైతే మైనింగ్ గురించి రెడ్డి అన్న మాట్లాడాడు, శేఖర్ రెడ్డి అన్న. నిజంగా సార్, నిజంగా మనకి ఏంటంటే ఈ కడప అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మైన్స్ అండి. అవును, ఫస్ట్
గుర్తొచ్చింది. వ్యాపారాలకు వస్తే కడప అనేది మైన్స్. అవును. ఈ కడప పులివెందులంతా కడప పులిబెట్టే కదా సార్ మన జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్. వీళ్ళందరూ కూడా నిజంగా సార్ ఏదైతే ఈ సిలికాన్ అని క్వార్జ్ అని ఐరన్ ఓర్ అని లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏవేవో చెప్పాడు, నాకు ఆ పేర్లు కూడా తెలియదు ఎందుకంటే వాళ్ళకి బాగా తెలిస్తే. ఇవన్నీ కూడా అసలు మైనింగ్ అనగానే గుర్తొచ్చేది రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అవును. వీళ్ళ యొక్క అన్యాయులు రాష్ట్రం మొత్తం నలుమూలలా కూడా తిరిగి ఎక్కడ ఏముంది ఏంటనేది జియాలజిస్ట్